కోరె శంకర్పై అకారణంగా దాడికి పాల్పడిన మాటేటి మౌనిక కనకరాజులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గోదావరికని వన్ టౌన్ సీఐని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, మంద రవికుమార్ మాట్లాడుతూ గోదావరికని వన్ టౌన్ సీఐ కోరె శంకర్ పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా దాడి చేసిన వారే మొదట ఫిర్యాదు చేశారంటూ మాట్లాడడం సరైంది కాదన్నారు. తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టకుండా కోరె శంకర్ నే ఇబ్బంది పెట్టడం మూలంగా కోరె శంకర్ అవమానంతో హెయిర్ డ్రై తాగడం జరిగిందని తెలిపారు. రెడ్డి స్వభావం కలిగిన సీఐ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుపై అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. సీఐ ఈ విషయంలో కోరె శంకర్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ/ఎస్టీ కేసుల్లో పోరాటం చేస్తే తప్ప కేసులు నమోదు చేయడం లేదన్నారు. కోరె శంకర్ కు న్యాయం జరిగేంత వరకు దళిత సంఘాలు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఏదైతే చట్టం అనేది ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనే విషయంలో తెలిసినటువంటి పోలీస్ అధికారులు కావాలని మేము కోరుకుంటాను. కానీ తప్పుదారులు పట్టించేటువంటి వాళ్ళు ఉంటే మరి మేము దళిత సంఘాలను నడిపిస్తుంటే దళిత సంఘాలకు అవమానాలు, అకృత్యాలు అవన్నీ జరుగుతుంటే మేము చూస్తూ ఉండలేక మరి అక్కడ సిఐ గారిని అడిగితే ఇక్కడ మౌనిక కేసు ముందుగా పెట్టింది కాబట్టి మౌనికకే మేము న్యాయం చేస్తాము, మీ యొక్క కంప్లైంట్ తీసుకోమనే ఈ విషయంలో తేల్చి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి సిఐ మరి ఏదైతే వన్ టౌన్ సిఐ గారు మరి ఆయనకు తెలుసో తెలియదో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎప్పుడు పెట్టాలి, 24 hours లోపలనే దాన్ని ఎఫ్ఐఆర్ చేయాలి. కానీ దాదాపు 26 తారీఖు దాకా కూడా మరి 13 నాడు పెట్టిండ్రు, 16 నాడు పెట్టిండ్రు, 17 నాడు పెట్టిండ్రు. అవన్నీ పక్కకు పెట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పోలీస్ అధికారులను ఏదైతే ఏసీపీ గారిని, సిపి గారికి కూడా మేము ఇక్కడ పోస్టర్లో పంపడం జరిగింది. ఎందుకంటే ఆయన కలవలేదు కాబట్టి. మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా ఈ విషయం చెప్పుకోవడం జరిగింది. డిఐజీ గారు కూడా మేము చెప్పుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అందరి అధికారులకు కూడా ఎస్సీ/ఎస్టీ జాతీయ కమిషన్ డైరెక్టర్ కూడా మేము ఈ విషయాలు చెప్పుకోవడం జరిగింది. అంటే మేము దళితులము, వీళ్ళకు మేము మనుషులం కాదా, మా హక్కులను మీరు కాలరాయడం ఏంటి అని సిఐ గారిని నేను అడుగుతున్నా. దీన్ని హక్కులను మా హక్కును కాలరాయడమే తప్ప వేరే కాదు. ఎందుకంటే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా ఏ టైంలో పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి తెలియనటువంటి సిఐలు ఉంటే ఎట్లా అని మేము బాధపడుతున్నాం. ఎస్సీ/ఎస్టీ కేసులో ఫిర్యాదు చేస్తే రిసిప్ట్ అడిగితే ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదో మరి వాళ్ళు అది గమనంలో పెట్టుకోవాలి. సిపి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏసీపీ గారు తక్షణమే రిసిప్ట్లు ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వాలి. అది ఆదేశం ఉంది కానీ వీళ్ళు ఇవ్వటం లేదు. కాబట్టి దయచేసి రిసిప్ట్లు ఇస్తే మీరు చేయకుండా మేము డైరెక్ట్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి రిసిప్ట్లు కంపల్సరీ ఇవ్వాలి. అదే సమయంలో ఒక ఎస్సీ/ఎస్టీ కేసు కావడానికి పోలీస్ స్టేషన్లల్లో ఒక పోరాటం చేస్తే తప్ప, ఒక యుద్ధం చేస్తే తప్ప ఎస్సీ/ఎస్టీ కేసులు కావడం లేదు. వాస్తవంగా ఎస్సీ/ఎస్టీ కేసులు దళిత సంఘాలు నిర్వీర్యం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిర్వీర్యం చేసేది పోలీసులు. కేసు ఇయ్యంగానే రిసిప్ట్ ఇచ్చి లేకుంటే ఎఫ్ఐఆర్ చేసి నువ్వు తర్వాత ఎంక్వైరీ చేస్తే చెప్పడం వేరు. నువ్వు ఆ కేసు ఎంక్వైరీ చేయవు, రిసిప్ట్ ఇవ్వవు, ఫాల్స్ కేసు అని ఆ కుర్చీలో కూర్చొని చెప్తాడు ఆయన సిఐ గారు లేకుంటే ఏసీపీ గారు. ఇది అన్యాయం. ఇది దళిత సంఘాలు ఒక పోరాటం చేసి ఒక యుద్ధం చేస్తే తప్ప ఎస్సీ/ఎస్టీ కేసు కాదు. ఎస్సీ/ఎస్టీ కేసు అయినాక ఎంబడే జైలుకు పంపాలి, ఎంబడే కూడా పంపడం లేదు. దానికి మళ్ళీ ఒక పోరాటం చేయాల్సి వస్తాం. కాబట్టి రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఈ విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంకూరు మధు, ఉప్పులేటి పర్వతాలు, బి రాజయ్య, కొంకటి లక్ష్మణ్, కనుకుంట్ల రమేష్, చిలక ప్రసాద్, బూడిద మహేందర్, కాంపల్లి సతీష్, ఆకునీరు బాలంకుస్, ఇరుగురాల కిష్టయ్య, మాతంగి శివరాజ్, మామిడిపల్లి శ్రీనివాస్, ఎ మల్లేష్, ఎం రవీందర్, ఎం లలిత, ఎం రాజేశం, సరోజ, వినోద తదితరులు పాల్గొన్నారు.